పాల్గొంటున్న గౌరవ ఎస్పీ గారు డాక్టర్ బాలస్వామి గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అందరూ జిల్లా అధికారులకి, టీఎన్జిఓస్ సంఘం అధ్యక్షుడు మహేందర్ గారికి, సెక్రటరీ రాజ్ కుమార్ గారికి, ఇందాక ట్రెసా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, మహేందర్ గారికి అండ్ చరణ్ గారికి, ట్రెసా అందరూ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చిన అందరూ జిల్లా అధికారులు పేరుతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ, అందరూ మండల్ లెవెల్ అధికారులు, గ్రామ పంచాయత్ లెవెల్ అధికారులు, మనం ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓస్లు, ఎంపీడీఓలు, డిటీలు, తర్వాత ఇంకా కూడా చాలా అధికారులు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉన్నారు, డిఆర్డిఏ సంబంధించిన అధికారులు ఉన్నారు, పంచాయత్ సెక్రటరీస్ కూడా వారి సంఘం కూడా ఇక్కడ వారు కూడా హాజరయ్యారు. సో వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ 13 నెలలో ఈ జిల్లాలో వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మొదటి కార్యక్రమం, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జాతర నేను ఇక్కడ ఇప్పటి వరకు మా కెరియర్ లో చేయట్లేము. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎడుపాయల జాతర చాలా సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క అధికారులు, సో దాంట్లో కూడా జిల్లా లెవెల్ అధికారులు కావచ్చు, మండల్ లెవెల్ అధికారులు కావచ్చు, గ్రామ పంచాయత్ లెవెల్ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, అందరూ చాలా బ్రహ్మాండంగా మాకు సహకరించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు, ప్రజాపతిలు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. కాబట్టి చాలా మంచిగా 3 రోజుల్లో మనం ఏడుపాయల జాతర కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజు తర్వాత మనకి కొత్త కలెక్టరేట్ కూడా ఇనాగ్రేషన్ చేయడానికి అప్పుడు అవకాశం వచ్చింది. దాంట్లో కూడా అందరూ, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామంటే ఒక జిల్లా అధికారులు కానీ ఒక కలెక్టర్ కానీ ఆయన పెద్ద ఏం చేయలేకపోతారు. సో ఆయనకి అంత టీమ్ స్పిరిట్ ఉండాలి అంటే ఆయన దగ్గర ఉన్న ఇక్కడ జిల్లా లెవెల్లో పైన స్థాయి అధికారులు, అడిషనల్ కలెక్టర్స్ కావచ్చు, డిఆర్ఓ గారు కావచ్చు, తర్వాత జిల్లా అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, వారందరూ సహకరిస్తేనే ఏదైనా కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతాయి. కాబట్టి మీరు మాకు 13 నెలలో ఏమైనా పని చెప్పినా 100% మీరు మాకు సహకరించారు. కాబట్టి ఆ నమ్మకంతో, ఆ ప్రేమంతో కూడా మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ సిసిలు, తర్వాత గన్మెన్లు, అటెండర్లు వారందరూ కూడా పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇందాక మీరు చెప్పారు కొన్ని మాటలు, నాకు తెలిసిన వరకు ఈ అందరూ కలెక్టర్లో ఇలానే క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కలెక్టర్ జాబ్ అంటే జాబ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయం చేయాలి అంటే ఖచ్చితంగా ఎన్ని క్వాలిటీస్ ఒక కలెక్టర్ లో ఉండాలి. సో మన రాష్ట్రంలో ఉన్నా కూడా అందరూ కలెక్టర్స్ లో ఈ క్వాలిటీస్ తో పాటు ఇంకా కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ మీరు మా ప్రేమంతో ఇది అంతా చెప్పారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ పరిచయంలో తనతో పాటు జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత నేను వచ్చిన కొద్ది కాలంలో అయినా కానీ ఈ 2 నెలల్లో జిల్లా కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కానీ చేసినటువంటి సేవలను మీ ఉద్యోగులందరూ చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ గారు మా పోలీస్ వ్యవస్థతో కూడా చాలా సౌమ్యంగా, లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో చాలా సభలో మేము కూడా వారికి ఈ లా అండ్ ఆర్డర్ విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ జిల్లాను శాంతి భద్రతల విషయంలో కాపాడుకుంటూ వారికి సహకారం అందించడం జరిగింది. బట్ ఈరోజు నేను వచ్చిన 2 నెలలకే మన జిల్లా కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఆదిలాబాద్ వెళ్ళడం. సో ఈ 2 నెలల్లో కలిసి బొమ్మరిల్లు కావాలి ముందు పొదరిల్లు వెలుగా పూసులే పువ్వులుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు. తక్కువ మందిలో ఒక క్వాలిటీ ఉంటుంది. చెప్పాను కదా, చేశారు సార్తో నేర్చుకోవాలి. మన బిజీలో మన పర్సనల్ వర్క్లో మనం మర్చిపోకుంటాము. అయినా సార్ మనకి ఇది చేయాలని మనకి మార్నింగ్ పూర్తి చేస్తారు. కనుక సార్ ఎవ్రీడే కాల్ చేసి పెండింగ్ ఉన్నాయి, ఇది చేయాలని హోంవర్క్ అనేది కనుక అందరు చెప్పి వదిలేస్తారు.
బహుశా మనం మర్చిపోవచ్చు, అది అక్కడ పెండింగ్ కావచ్చు, అలాంటి కొన్ని సమస్యలు వస్తాయి అడ్మినిస్ట్రేషన్. కానీ సార్ దాన్ని ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మైన్యూట్గా సార్ చాలా మైన్యూట్గా చెక్ చేస్తారు. అంటే సార్ అడ్మినిస్ట్రేషన్ ఇంత ప్రాబ్లం ఉంటుంది చూసేవాడిని. బట్ సార్ ఇనిషియల్ స్టేజ్ ఎంత బాగా చేస్తారంటే సార్ ముందు ముందుకి మంచి సర్వీస్ చేస్తారు. సార్ జిల్లాలో రాష్ట్రంలో మంచి పేరు వస్తుంది కనుక సార్ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ లేదు, తెలుగు మాట్లాడడం కానీ ఎక్కడ కూడా ఏ విషయాల్లో సార్ మంచిగా చూసుకుంటారు. ఎంప్లాయీని 100% ప్రొటెక్ట్ చేస్తారు సార్. ఎక్కడ ఇలాంటి ఆఫీసర్ చాలా తక్కువ అందరూ దొరుకుతారు మనకు. నేను పొద్దు నుంచి థింక్ చేస్తున్నాను, రోజు నేను ఆఫీస్కి సెలవు పెడదామని కూడా నేను సార్ గురించి వస్తాను. ఎందుకంటే సార్ నాకు పని చేయాలి, ఎందుకు మనం సెలవు పెట్టాలి, ఊరికి 5 రోజులు ప్రయాణించాలి. ఓన్లీ రూరల్ పరీక్ష అడిగేవాళ్ళు సార్, అంటే రైటింగ్ ఎప్పుడు అడిగేవాళ్ళు తక్కువ అనిపితే సార్ ఏమో బాగా పని చేసుకొని వచ్చేసి అనేవాళ్ళు, అంతేగాని ఎప్పుడు కూడా సార్ రావద్దు అని ఉండేది కాదు. అయితే సార్ ఒక మంచిదాన్ని మనం నేర్చుకున్నాము. అట్లే ఆఫీసర్స్ కూడా సార్ సర్వీసెస్ రికగ్నైజ్ చేసి